ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. యుద్ధం ఎఫెక్ట్ తో స్టార్టింగ్ లో అయితే బంగారం వెండి ధరలు బాగా పెరిగిపోయి వెళ్ళిపోద్ది, మళ్ళీ రికార్డ్ స్థాయికి వెళ్తుందని చెప్పారు. మెల్లమెల్లగా మళ్ళీ తగ్గుముఖం పట్టడం చూస్తున్నాం, మళ్ళీ కొంచెం పెరుగుతుంది. అంటే ఫ్లక్చుయేషన్స్ చూస్తున్నాం. ఈ వార్ జరుగుతున్న ఈ టైంలో ఈ బంగారం వెండిలో అది ఎందుకంటారు అసలు? మామూలుగా యుద్ధాలు జరిగితే పెరుగుతాయి కదా, ఈ లోహాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ పెరిగిపోతాయని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఎందుకు తగ్గుతున్నాయి అంటే? ఇప్పుడు సింపుల్ రూల్ ఏంటంటే కొనేవాళ్ళు ఎక్కువైనప్పుడు రేటు పెరుగుతుంది, కొనేవాళ్ళు తక్కువైనప్పుడు రేటు తగ్గుతుంది. డిమాండ్ ఇంక్రీజెస్, మన ఫార్మర్ చాలాసార్లు చెప్పుకున్నాం. సో గోల్డ్ సిల్వర్ అనేది 80,000 రూపాయల నుండి 1,90,000 1,88,000కి వెళ్ళింది పీక్. తర్వాత కంటిన్యూగా ఒక 10 ఏళ్ళు పెరుగుతూ పోయింది. మధ్యలో ఒక నెల 15 రోజులు డ్రాప్ అయింది, మళ్ళీ కొద్దిగా పెరిగింది, డ్రాప్ అవుతుంది. మీరు చూసుకుంటే ఎంటైర్ హోల్ ఎపిసోడ్లో పెరగడమే ఎక్కువైంది కానీ తగ్గడం తక్కువైంది. 1,88,000 85,000 1,60,000కి వచ్చింది. అంటే 1,50,000 నుండి 1,80,000లో కొట్లాడుతుంది ఈ గత లాస్ట్ 1 మంత్ సుమారు చూసుకుంటే. సిల్వర్ కూడా 4,25,000కి వెళ్ళింది, 2,50,000 వరకు పడింది, ఇప్పుడు 2,80,000 ఉంది. ఇది కూడా చూసుకుంటే గత 1 మంత్గా ఆ 30,40,000లోనే ఆ 2,50 నుండి 2,90లో కొట్టుకుంటుంది. సో దీనికి ఇండికేషన్ ఏంటంటే ఇంతకుముందు తక్కువ రేటు ఉన్నప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరూ అమ్మడం మొదలుపెట్టారు. ఇంకోటి యుద్ధాలు అయినప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఇప్పుడు కొన్ని కంట్రీలు అయితే టూరిజం మీదే బతుకుతాయి, కొన్ని కంపెనీలు ఆయిల్ మీద బతుకుతాయి, కొన్ని కంపెనీలు ఇండస్ట్రీ మీద బతుకుతాయి. సో ఇక్కడ ఏమైందంటే ఈ యుద్ధాలు వచ్చిన వాళ్ళు ఇరాన్ కానీ మన ఇజ్రాయెల్ కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఆయిల్ ప్రొడక్షన్. అక్కడ నీళ్ళు కొనుక్కోవాలంట, నాకు తెలియదు ఎంత నిజం, ఎవరో చెప్పారు. ఆయిల్ ఫ్రీ ఉంటుంది కానీ నీళ్ళు కొనుక్కోవాలి, మనం నీళ్ళు ఫ్రీ కానీ ఆయిల్ కొనుక్కోవాలి. సో అంటే మన ఇండియన్ డిపెండెన్సీ వేరు, ఇరాన్ డిపెండెన్సీ వేరు, అమెరికా డిపెండెన్సీ. సో ఒక్కొక్క దాంట్లో ఒక దాంట్లో పత్తి ఉంటుంది, దూది, ఒక దాంట్లో వరి ఉంటుంది, ఒక దాంట్లో కూరగాయలు ఉంటాయి, ఒక దాంట్లో ఆనియన్స్ ఉంటాయి. మీకు గుర్తుంటే లేదు, ఒక 10 years బ్యాక్ ఉల్లిపాయల గురించి గవర్నమెంట్ ఉల్లిపాయలు 100 రూపాయలు కేజీ చేస్తే గవర్నమెంటే పడిపోయింది. సో ఓటర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ డేంజర్, వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఓటర్స్ ఎలక్షన్లో 40% లిటరసీ వాళ్ళు ఉన్నారు. ఒక 30 years బ్యాక్ 5% 10%. ఈరోజు లిటరసీ ఎస్పెషల్లీ ఇండియాలో సౌత్లో చూసుకుంటే హైలీ లిటరసీ. కేరళలో కేరళలో హైలీ లిటరసీ. బట్ అన్ని కంట్రీ నార్త్ ఇండియాకి వెళ్తే యూపీ, బీహార్ అవన్నీ స్టిల్ యూ హ్యావ్ దట్ ఏజ్ ఓల్డ్ సిస్టమ్స్. ఆ గూండాయిజం, నక్సలైట్, రాజకీయ ఇవన్నీ కూడా తీవ్రంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి గోల్డ్ ఏమైందంటే మైనింగ్ కాస్ట్ ఇప్పుడున్న గోల్డ్ కొత్తగా ప్రొడ్యూస్ చేయాలంటే మైనింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. సో రెండు పక్కల ఊగింది మార్కెట్, 2 sides ఆఫ్ ద కాయిన్. టాస్ వేస్తే హెడ్ టైల్ ఉంటుంది క్రికెట్లో, అది ఏ మ్యాచ్కి వెళ్ళినా. ఈ పెరిగినంత కాలం ఏమైందంటే కొనేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూడడం, ఆర్నమెంట్ రూపంలో కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూశారు. తర్వాత సిల్వర్ వచ్చేసరికి ఇండస్ట్రీ యూసేజ్లో చూశారు. దానికి మనం లాస్ట్ టైం మాట చైనా వాళ్ళు ఏం చేశారు, సిల్వర్ కోటెడ్ కనుకొని 66% ఆఫ్ ది యూసేజ్ ఆఫ్ ది సిల్వర్ హెస్ బీన్ రిడ్యూస్డ్. ఆ మిగతా కంట్రీలు కూడా మొదలుపెట్టాయి. సో ఏదైతే ధర పెరిగిందో ఇప్పుడు కూడా వాల్యూ ఇంజనీరింగ్ ఉంటుంది మన మెటీరియల్స్. వాల్యూ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మారుతి 800 ఫస్ట్ కారు మేబీ 1990sలో వచ్చినట్టు చూసుకుంటే ఆ కార్కి ఇప్పుడు మారుతి 800 చూస్తే వెయిట్లో 30-25% తేడా ఉంటుంది. అంటే వాల్యూ ఇంజనీరింగ్ ఏంటంటే కాస్ట్, క్వాలిటీ తక్కువ రేట్లో దీనికంటే ఎక్కువ సదుపాయాలు ఇచ్చేది, అది వాల్యూ. అంటే వాల్యూ ఫర్ మనీ అంటాం మనం. సో టెక్నికల్గా ఇంప్రూవ్మెంట్స్ అవుతున్నాయి, డాష్ బోర్డు కానీ ఇంజన్ అదే ఉంటుంది, కానీ దానికి అయ్యే ఖర్చులు రా మెటీరియల్ కాస్ట్ తగ్గిస్తూ పోతుంటారు. R&D చేస్తారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఆ ప్రాసెస్ హిందుస్థాన్ మోటార్స్ అండ్ అంబాసిడర్ కారు ఉంటుంది మనకు చిన్నప్పుడు. ఆ కారు 40 సంవత్సరాలు లేదు, ఫియట్ కారు, అంబాసిడర్ కారు. ఇప్పుడు ఎక్కడున్నాయి? ఫియట్ కారు 10 ఏళ్ళు దొరుకుతుంది ఇప్పుడు. సో R&D has not been done. ఎక్కడైతే R&D అవుతుందో ప్రజలకి తాలూకా రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేస్తారు. రియల్ ఎస్టేట్లో ఒకప్పుడు బిల్డర్ కట్టేది కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు బిల్డర్ ఏం చేస్తుంటుంది, నీకేం కావాలి, పబ్లిక్ ఏం కావాలి రీసెర్చ్ చేసి వాళ్ళకి అనుకూలంగా డిజైన్ చేస్తున్నారు. అంటే నిన్న ట్రంప్ చేసిన ఒక్క ప్రకటనతో సార్ రేట్లు అయితే పెరగడం చూసాము. అంటే ట్రంప్ యుద్ధం పైన చేసి నోటీస్ ఏదైతే ఇచ్చాడు, యుద్ధం ఆపేస్తాము అని చెప్పిన వెంటనే ధరలు ఒకసారి పెరిగిపోయి మళ్ళీ చూసుకునే గ్లోబల్ మార్కెట్లో మళ్ళీ తగ్గుముఖం పడ్డం చూస్తున్నాం. ట్రంప్ ఎందుకు ఆ ప్రకటన చేయబోయాడు అంటే, చేశాడంటే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సో రెండు కరెక్టే.
ఎందుకంటే ఆయన బ్రాండ్ కోసం పనిచేయడం. ఐఎమ్ ట్రంప్, నా హిస్టరీ లాస్ట్ 200 సంవత్సరాలు లేని హిస్టరీ నేను క్రియేట్ చేయాలి. ఇక్కడ సైబరాబాద్ చంద్రబాబు గారు కనుక్కున్నారు, 4th సిటీ రేవంత్ రెడ్డి గారు కనుక్కుంటారు, వస్తుందా రాదని పక్కన పెట్టి. సో ప్రతి ఒక్కరికి ఆయనకి చిరకాల స్థాయిలో ట్రంప్ అనగానే, ఇప్పుడు హిట్లర్ని ఎవడు మర్చిపోతాడా? ట్రంప్ కూడా మార్క్ గాంధీ గారిని ఎవరు మర్చిపోతారా? రతన్ టాటా గారు మర్చిపోతారా? సో కొంతమంది మంచి విధంగా గుర్తుపెట్టు, కొంతమంది చెడ్డగా గుర్తున్నావా లేదా అనేది ఆయన ఆలోచన. ఆయన చేసే ప్రతి చర్య కూడా ఉపయోగపడేది కాదు, మన దేశానికి నష్టపరిచేది కాదు, ఉపయోగపడేది కాదు. బట్ బికాస్ పవర్ ఈస్ దేర్, యూ కెన్ టేక్ ఎనీథింగ్, బట్ దాని ఇంపాక్ట్ అనేది ఎప్పుడో సారి కనిపిస్తుంది. ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే యుద్ధం కనుక ఆగిపోయింది అనుకోండి సార్, ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అనుకోవచ్చు అంటారా? రెండు పార్టీలు ఏ కండిషన్ ఆపుతున్నారు, ఎలాగ ఆపుతున్నారు, ఏ టర్మ్స్ లో ఆపుతున్నారు. ఎందుకంటే నా ప్రకారం తెలిసి యుద్ధాలు ఆగిపోతే రేట్లు పెరిగిపోతాయి, పెరిగే అవకాశాలు ఎక్కువ అనిపిస్తుంది ఆగితే డెఫినెట్ గా. అయితే కొన్ని సదుపాయాలు కూడా, కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అది మనం డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ దే ఆర్ అరైవింగ్, వెదర్ ఇఫ్ దే ఆర్ స్టాపింగ్, వై దే ఆర్ స్టాపింగ్, ఇఫ్ దే ఆర్ నాట్, వై దే డోంట్ వాంట్ టు స్టాప్ అనేది. ఇది హోల్ వరల్డ్ సమస్య, మీ సమస్య నా సమస్య కాదు. మనం కొంతవరకు, కొంత లిమిటేషన్ వరకు మనం దాని మీద ఆలోచన చేయగలుగుతాం. డెసిషన్ మేకర్స్ ఆర్ డిఫరెంట్. గోల్డ్ బులియన్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, లేదా మిగతా రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్, ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేస్తారు, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్, ఆయనకి ట్రంప్కి పడట్లేదు, నేను కొత్తను పెడతాను అంటున్నాడు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిమంటాడు, ఆ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిలే అంటాడు. వాళ్ళకున్న ఓవర్ హెడ్స్ ఉంటాయి కదా, బ్యాంక్ రెపో రేట్స్ కానీ, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కానీ, ఒకటి పట్టుకుంటే దాని మీద 100 కారణాలు ఉంటాయి. కర్నూలు చావుకి ఎంతమంది కారణం? 100 మంది కారణాలు. అంటే ఇక్కడ కూడా ఈయన తీసుకునే ప్రతి డెసిషన్ కూడా తీర్చి, ఇప్పుడు మోడీ గారు అందులో కొద్దిగా సక్సెస్ అంటే కొన్ని డెసిషన్లు కంపెనీకి ప్రొటెక్షన్గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు కూడా మనం ఎందులో కూడా కోల్పోలేదు, బట్ చాలా కంట్రీలు కోల్పోయినాయి ఈ టారిఫ్ పెట్టిన తర్వాత ఇవన్నీ. సో ఫ్యూచర్లో డెఫినెట్గా అందరికీ ఇంటెన్షన్ ఏముంటుందంటే, మనం కూడా అనుకునేది వారు ఆగిపోయి అందరూ సుఖంగా సంపూర్ణంగా బతికితే బెటర్. థ్యాంక్ యూ సార్.